హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కోర్టు నుంచి అయితే ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసింది. 10th అండ్ ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ అని 7 to 10 days మధ్యలో రీషెడ్యూల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో బీ ప్రిపేర్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా రీచెస్ ది ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ ఫర్ ది ఫస్ట్ టైం? భారత మహిళల జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ కు ఎప్పుడు చేరింది? ఆప్షన్ సి 2005, 2005 సంవత్సరంలో ఇండియన్ ఉమెన్స్ టీం ఫస్ట్ టైం ఫైనల్ కి అయితే వెళ్ళింది. ది టర్మ్ టాక్టికల్ ఫౌల్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? టాక్టికల్ ఫౌల్ అనే పదం సాధారణంగా ఏ క్రీడతో ముడిపడి ఉంది? ఆప్షన్ సి ఫుట్బాల్. విచ్ కంట్రీ వన్ ది థామస్ కప్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 2024? 2024లో థామస్ కప్ ను మొదటిసారిగా గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ సి చైనా. Sunil Chetri recently announced his retirement. He is associated with which sport? సునీల్ ఛెత్రి ఇటీవల తన పదవీ విరమణను ప్రకటించారు. ఆయన ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ ఫుట్బాల్. ది 2026 వింటర్ ఒలింపిక్స్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 2026 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్ సి ఇటలీ. Who is the first Indian woman wrestler to win an Olympic medal? ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ ఎవరు? ఆప్షన్ ఏ సాక్షి మాలిక్. విచ్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది గేమ్ ఆఫ్ బాస్కెట్బాల్? బాస్కెట్బాల్ క్రీడకు సంబంధించి ట్రోఫీ ఏది? ఆప్షన్ డి విలియం జోన్స్ కప్. ది దులీప్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? దులీప్ ట్రోఫీ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ బి క్రికెట్. ది టర్మ్ బంకర్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్? బంకర్ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఆప్షన్ సి గోల్ఫ్. విచ్ ప్లేయర్ వాజ్ అవార్డెడ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇన్ ది 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్? 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పొందిన క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ సి దీప్తి శర్మ. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన డైనస్టీ? శాతవాహన రాజవంశం స్థాపకుడు ఎవరు? ఆప్షన్ డి సిముక. ది స్వదేశీ మూవ్మెంట్ వాజ్ అఫీషియల్లీ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? స్వదేశీ ఉద్యమం అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1905, 1905 సంవత్సరం. ది సూయజ్ కెనాల్ కనెక్ట్స్ విచ్ టూ బాడీస్ ఆఫ్ వాటర్? సూయజ్ కాలువ ఏ రెండు జల భాగాలను కలుపుతుంది? ఆప్షన్ సి మెడిటరేనియన్ సీ అండ్ రెడ్ సీ. మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ was fought between the British East India Company and which నవాబ్? ప్లాసీ యుద్ధం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఏ నవాబు మధ్య జరిగింది? ఆప్షన్ డి సిరాజ్ ఉద్ దౌలా.
Who was the author of the book Glimpses of World History? Glimpses of World History అనే పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. The Purna Swaraj resolution was adopted by the Indian National Congress at which session? పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో ఆమోదించింది? ఆప్షన్ ఏ లాహోర్ సెషన్ 1929. లాహోర్ సమావేశంలో 1929వ సంవత్సరంలో. The doctrine of lapse was introduced by which governor general? రాజ్య సంక్రమణ సిద్ధాంతంను ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టారు? ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ. Which of the following is considered the oldest Veda? క్రింది వాటిలో అత్యంత ప్రాచీన వేదం ఏది? ఆప్షన్ ఏ ఋగ్వేదం. The famous bronze dancing girl sculpture was found at which Harappan site? ప్రసిద్ధ కాంస నృత్యకారిణి విగ్రహం ఏ హరప్పన్ స్థలంలో కనుగొనబడింది? ఆప్షన్ బి మొహంజోదారో. Who was the founder of the ఖిల్జీ డైనస్టీ? ఖిల్జీ రాజవంశం స్థాపకుడు ఎవరు? జలాల్ ఉద్దీన్ ఖిల్జీ. Which team has won the most Women's World Cup titles so far till 2025? 2025 వరకు మహిళల వరల్డ్ కప్ టైటిళ్లను అత్యధికంగా గెలిచిన జట్టు ఏది? ఆప్షన్ బి ఆస్ట్రేలియా. Who is the first Indian to win a gold medal in the shot put event at the Asian Games? ఆసియా క్రీడల్లో షాట్ పుట్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ డి పార్థుమాన్ సింగ్ బ్రార్. The 2024 ICC T20 Men's World Cup was jointly hosted by which two countries? 2024 ICC T20 పురుషుల ప్రపంచ కప్ను సంయుక్తంగా నిర్వహించిన రెండు దేశాలు ఏవి? ఆప్షన్ డి USA and West Indies. The term deuce in tennis is achieved when the score reaches which point? టెన్నిస్లో డ్యూస్ అనే పదం ఏ స్కోర్ చేరుకున్నప్పుడు వస్తుంది? ఆప్షన్ బి 40-40. Who recently became the youngest Grand Slam champion in men's singles tennis history? పురుషుల సింగిల్స్ టెన్నిస్ చరిత్రలో అతి చిన్న వయస్కుడైన గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా ఇటీవల ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ కార్లోస్ ఆల్కరాజ్. ది ఆగా ఖాన్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఆగా ఖాన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ బి హాకీ. Who is the first Indian athlete to win a medal in the decathlon event at the Asian Games? ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్ ఈవెంట్లో పతకం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు? ఆప్షన్ డి తేజస్విన్ శంకర్. The term offside trap is most closely related to which sport? ఆఫ్ సైడ్ ట్రాప్ అనే పదం ఎక్కువగా ఏ క్రీడతో ముడిపడి ఉంటుంది? ఆప్షన్ ఏ ఫుట్బాల్. Which Indian state recently hosted the National Games 37th edition? ఏ భారతీయ రాష్ట్రం ఇటీవల
జాతీయ క్రీడకు 37వ ఎడిషన్ ఆతిథ్యం ఇచ్చింది? ఆప్షన్ డి గోవా. ది రైడ్ కప్ ఈజ్ biennial men's golf competition between teams from Europe and which other region? రైడర్ కప్ అనేది ఐరోపా మరియు ఏ ఇతర ప్రాంతం నుండి వచ్చిన జట్ల మధ్య జరిగే ద్వైవార్షిక పురుషుల గోల్ఫ్ పోటీ. ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్. హూ వాజ్ ది లాస్ట్ మౌర్యన్ ఎంపరర్? చివరి మౌర్య చక్రవర్తి ఎవరు? ఆప్షన్ సి బృహద్రథ. ది బ్యాటిల్ ఆఫ్ తాలికోట led to the decline of which major empire in South India? తాలికోట యుద్ధం దక్షిణ భారతదేశంలోని ఏ ప్రధాన సామ్రాజ్యం పతనానికి దారితీసింది? ఆప్షన్ ఏ విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్. ది ఫేమస్ ట్రావెలర్ ఇబ్న్ బటూటా బిలాంగ్డ్ టు విచ్ కంట్రీ? ప్రసిద్ధ యాత్రికుడు ఇబ్న్ బటూటా ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ డి మొరాకో. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ 1939? 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. ది టర్మ్ జిజియా ఇన్ ది సుల్తానేట్ పీరియడ్ రిఫర్స్ టు వాట్? సుల్తానేట్ కాలంలో జిజియా అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ బి ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్, ముస్లిమేతరులపై పన్ను. ది యాన్షియంట్ సైడ్ ధోలావీరా నౌన్ ఫర్ ఇట్స్ యునైక్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ప్రత్యేకమైన నీటి నిర్వహణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన పురాతన దేశం ధోలవీరా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్. హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్? భారత స్వాతంత్ర సంగ్రామం 1857 సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి లార్డ్ కానింగ్. ది ఎలిఫెంట్ కేవ్స్ ఆర్ primarily dedicated to which deity? ఎలిఫెంట్ గుహలు ప్రధానంగా ఏ దేవతకు లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి? ఆప్షన్ డి శివుడు. విచ్ మొఘల్ ఎంపరర్ ఇంట్రడ్యూస్డ్ ది రెవెన్యూ సిస్టమ్ నౌన్ యాజ్ జప్టీ ఆర్ బందోబస్త్? జప్తి లేదా బందోబస్త్ అని పిలువబడే రెవెన్యూ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ బి అక్బర్. ది నెహ్రూ రిపోర్ట్ 1928 was presented by a committee headed by whom? నెహ్రూ నివేదిక 1928 ఎవరి నేతృత్వంలోని కమిటీ ద్వారా సమర్పించబడింది? ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ. హూ వాజ్ ది ఓన్లీ వైస్రాయ్ టు బి మర్డర్డ్ ఇన్ ఆఫీస్? పదవిలో ఉండగా హత్య చేయబడిన ఏకైక వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ సి లార్డ్ మోయో. ది మోఫ్లా రెబిలియన్ ఆఫ్ 1921 took place in which present day state? 1921 నాటి మోఫ్లా తిరుగుబాటు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ డి కేరళ. ది క్విట్ ఇండియా మూవ్మెంట్ resolution was passed at which city's Congress session?
క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానం ఏ నగరంలోని కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించబడింది? ఆప్షన్ బి బొంబాయి. హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ లార్డ్ రిపన్. ది ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి వాజ్ ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్ హూమ్? ప్రసిద్ధ హల్దీ ఘాటి యుద్ధం అక్బర్కు మరియు ఎవరి మధ్య జరిగింది? హల్దీ ఘాట్ యుద్ధం అక్బర్ మరియు మహారాణా ప్రతాప్ మధ్య జరిగింది. విచ్ మొఘల్ ఎంపరర్ బ్యానెడ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ? ఏ మొఘల్ చక్రవర్తి సతీ ఆచారాన్ని నిషేధించాడు? అక్బర్ అండ్ ఔరంగజేబ్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఫౌండెడ్? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1906 1906వ సంవత్సరంలో. ది ఫేమస్ లిటరరీ వర్క్ పృథ్వీరాజ్ రాసో వాజ్ రిటన్ బై హూమ్? ప్రసిద్ధ సాహిత్య రచన పృథ్వీరాజ్ రాసోను ఎవరు రాశారు? ఆప్షన్ సి చంద్ బర్దాయి. ది కళింగ వార్ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ బి 261 BC. ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ విచ్ ప్లేస్? భారతదేశంలో థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయం ఏ ప్రదేశంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ బొంబాయి. ఆప్షన్ బి అడయార్ మద్రాస్. ఆప్షన్ సి కలకత్తా. ఆప్షన్ డి పూణే. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆస్పిరెంట్స్.